ఎండిఐ ఫార్మ్స్, మల్టిపుల్ డాక్యుమెంట్ ఇంటర్ఫేస్ ఫార్మ్స్ అని చెప్పేసి అంటాం. మళ్ళీ మల్టిపుల్ డాక్యుమెంట్ ఇంటర్ఫేస్ అంటే మీరు ఇప్పుడు దాకా చూసినట్టువి ఫార్మ్స్ సింగిల్ డాక్యుమెంట్ ఇంటర్ఫేస్ ఎస్డిఐ ఫార్మ్స్. మరి ఈ ఎస్డిఐ ఫార్మ్స్ నెంబర్ ఆఫ్ మనం డెవలప్ చేస్తూ ఉన్నాం. ఈ ఎస్డిఐ ఫార్మ్స్ అన్నిటిని డెవలప్ చేసి ఒకే రూఫ్ కింద మనం తేవాలి. అన్నిటిని కూడా ఒక ఫామ్ కింద ఓపెన్ చేసుకునేటట్లుగా మనం చేయాలి. ఆ మెయిన్ ఫామ్నే ఇక్కడ ఎండిఐ ఫామ్ అని చెప్పేసి అంటాం. మిగతా ఫామ్స్ అన్ని కూడా దానికి చైల్డ్ ఫామ్స్ లాగా ఉంటాయి. మరి ఈ మల్టిపుల్ డాక్యుమెంట్ ఇంటర్ఫేస్ అనేది ఈ ఫామ్ ఒక ప్రాజెక్ట్కి ఒకటే ఉంటుంది. చూడండి ఎగ్జాంపుల్లో ప్రాజెక్ట్ మెనూలోకి వెళ్ళినట్లయితే యాడ్ ఎండిఐ ఫామ్ ఇక్కడ ఓపెన్ చేసినట్లయితే వన్స్ ఓపెన్ చేసిన తర్వాత మళ్ళీ ఇంకా ఎండిఐ ఫామ్ ఉండదు. ఒక ఫామేనమాట ఒక ప్రాజెక్ట్కి మీరు తీసుకోవాల్సి. మరి ఇప్పుడు ఈ ఎండిఐ ఫామ్ని మీరు తీసుకున్న తర్వాత దీంట్లో ఏ కంట్రోల్ అయితే ఆ కంట్రోల్ని డ్రా చేసేదానికి కుదరదు. ఏ కంట్రోల్కి అయితే అలైన్ ప్రాపర్టీ ఉందో, ఫర్ ఎగ్జాంపుల్ పిక్చర్ బాక్స్ కంట్రోల్ని మనం డ్రా చేయొచ్చు. దీనికి అలైన్ ప్రాపర్టీ ఉంటుంది కాబట్టి దీన్ని డ్రా చేయొచ్చు. ఇట్లాంటి కొన్ని కంట్రోల్స్ని తప్ప మిగతా కంట్రోల్స్ని దీంట్లో డ్రా చేయలేం. ఇది మిగతా ఫామ్స్ని హోల్డ్ చేసుకునేదానికి కంటైనర్ లాగా ఉంటుంది అనమాట. మిగతా ఫామ్స్ని ఇది కంట్రోల్ చేస్తుంది. ఓపెన్ చేయడం, క్లోజ్ చేయడం అంతా కూడా దీని ద్వారా మనం చేసుకోవచ్చు. ఓకే, సో మరి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆల్రెడీ మనకి ఫామ్స్ ఉన్నాయి, ఏదో రిపోర్ట్ కూడా ఒకటి క్రియేట్ చేస్తున్నాం. మరి వీటిని ఎండిఐ ఫామ్ ద్వారా ఎలా కాల్ చేయాలనేది చూద్దాం. సో ఇప్పుడు సింపుల్ మెనూని క్రియేట్ చేస్తున్నాను. సపోజ్ ఫామ్స్ అని ఇచ్చాం. దాని కింద ఒక ఏడిఓ ఒక డిఏఓ ఇట్లా కాల్ చేస్తాను. దీనికి పేరు ఇవ్వండి. ఫార్మ్స్ కింద నెక్స్ట్, తర్వాత ఏడిఓ ఫార్మ్స్లో ఫర్ ఎగ్జాంపుల్ ఎంపీ. ఇట్లా ఊరికనే జస్ట్ 2 ఫార్మ్స్ మాత్రం తీసుకున్నాం. మీరు మీ అవసరాన్ని బట్టి తీసుకోండి మెనూస్. జస్ట్ రిపోర్ట్, ఆ రిపోర్ట్ల కింద ఎన్ని రిపోర్ట్లు కావాలో ఆ రిపోర్ట్స్ అన్ని రిపోర్ట్ 1, ఇట్లా లిస్ట్ ఇచ్చిన తర్వాత ఓకే ప్రెస్ చేయండి. సో ఇప్పుడు ఈ ఫామ్ ఇక్కడ క్లిక్ చేస్తే ఇది ఓపెన్ కావాలి. మరి ఇప్పుడు డిఏఓలో స్టూడెంట్ అనే ఫామ్ ఉంది. ఇది స్టూడెంట్ ఫామ్. సో ఇది ఓపెన్ చేయండి. దీనికి ప్రాపర్టీ ఉంటుంది. ఫామ్ ప్రాపర్టీస్లోకి వెళ్ళి ఎండిఐ చైల్డ్ అని ట్రూ చేయండి. ఎండిఐ చైల్డ్ ఫాల్స్ ఉంది, ట్రూ చేయండి. అంటే ఎండిఐ ఫామ్ కింద ఇది చైల్డ్ ఫామ్ అని. సో చూడండి ఇక్కడ ఐకాన్ కూడా మీకు మారిపోతుంది. తర్వాత మనకి డిఏఓస్లో ఏది మనం అనుకున్నది, ఏడిఓస్లో ఈఎంపీ ఫామ్. దీన్ని ఓపెన్ చేసి దీన్ని కూడా చైల్డ్ని ట్రూ చేయండి. సో ఈ 2 చైల్డ్ ఫామ్స్ అన్నమాట. ఇప్పుడు అట్లానే డేటా రిపోర్ట్ను కూడా మనం చైల్డ్గా పెట్టుకుంటాం డేటా రిపోర్ట్ ప్రాపర్టీస్లోకి వెళ్ళి. సో ఈ 3 ఆ ఎండిఐకి చైల్డ్ అనమాట. సో ఇప్పుడు ఫస్ట్ దాని మీద క్లిక్ చేసి ఈ ఫామ్ పేరు ఏమైతే ఉందో ఎఫ్ఆర్ఎం స్టూడెంట్ డాట్ షో దాన్ని కాల్ చేస్తున్నాం అనమాట. షో అంటే ఆ ఫామ్ కాల్ అవుతుంది. తర్వాత ఏవో
FRM EMP. చూడండి ఇక్కడ నేమ్, ఈ నేమే ఇస్తున్నాను ఇక్కడ, fremp.show. ఆ ఫామ్ ని కాల్ చేస్తున్నా. తర్వాత రిపోర్ట్లో డేటా రిపోర్ట్ 1.show. ఓకే, సో ఇప్పుడు MDI ఫామ్ ని రన్ ఫామ్ గా తీసుకోండి. మీరు ప్రాజెక్ట్ అంతా చేసిన తర్వాత అన్ని ఫామ్స్ ని ఒక తాటి మీద తేవాలంటే, ఒక దాని కింద తేవాలంటే MDI ఫామ్ ని క్రియేట్ చేసి ఈ విధమైన అప్లికేషన్ డెవలప్ చేయని మీకు కుదురుతుంది. చూడండి, MDI ఫామ్ ని కావచ్చు, మ్యాగ్మైజ్ చేసుకుని ఫర్ ఇమేజ్ వచ్చే విధంగా విండోస్ స్టేట్ ని మ్యాక్సిమైజ్డ్. ఓకే, ఇప్పుడు రన్ చేయండి. సో ఇప్పుడు ADO FRM స్టూడెంట్ దీని కింద ఓపెన్ అయింది. అదే ADO DAO ADO రెండింటిని ఓపెన్ చేస్తాను. అదే రిపోర్ట్. ఈ మూడు కూడా దీని కింద చూడండి, ఒక దాని కింద ఒకటి ఇట్లా సైడ్ బై సైడ్ వస్తున్నాయి. సో మ్యాక్సిమైజ్ చేసినా కానీ MDI ఫామ్ ఉంది, దాని లోపలే ఇది ఉందన్నమాట. మళ్ళీ మినిమైజ్ చేయండి, అన్నీ కూడా దీని కిందనే ఉంటాయి. అదే మీరు MDI ఫామ్ కింద రీడ్ ఫామ్ గా లేని దాన్ని కాల్ చేయారనుకోండి, అది MDI ఫామ్ కంట్రోల్ కింద ఉండదు. అంటే మెయిన్ ఫామ్ ఇదైతే దాని కింద సబ్ గా ఉండదు, అది ఇండివిజువల్ గా ఉంటుంది. కాల్ అయితే అవుతుంది కానీ ఇండివిజువల్ గా ఉంటుంది. అంటే జనరల్ గా ఆర్డినరీ ఫామ్ నుంచి కూడా ఇంకొక ఫామ్ ని కాల్ చేసుకోవచ్చు. ఏ ఫామ్ నుంచి అయినా కమాండ్ బటన్ ఏదో ఒకటి రాసి షో అంటే షో అవుతాయి. బట్ కంటైనర్ లాగా ఉండవు అనమాట. MDI ఫామ్ ఈస్ ద కంటైనర్ టు ఆల్ అదర్ ఫామ్స్. కాబట్టి మిగతా ఫామ్స్ ని కాల్ చేయాలంటే MDI ఫామ్ ద్వారానే ఈ విధంగా మెనూస్ ని ఇట్లా డెవలప్ చేసుకుని, మెనూస్ ని కానీ టూల్ బార్స్ ని కానీ డెవలప్ చేసుకుని వాటి ద్వారా కాల్ చేసి వాటిని మెయింటైన్ చేయడం జరుగుతుంది. ఓకే,